నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, జగన్ గారి మీద మహిళలందరూ వ్యతిరేకత చూపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి సార్. ఎందువల్ల అంటే ఆయన మొన్న ఏదో మీటింగ్లో మహిళల గురించి అండ్ ప్రతిపక్ష నేతల గురించి అమ్మాయిల్ని ఉద్దేశించి మాట్లాడారని వస్తున్నాయి సార్. ఏంటి సార్ అవి? జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక అధికార పార్టీకి ముఖ్యమంత్రి. ఆయన బట్టే మిగతా మంత్రులు అందరూ ఉంటారు. ఆయన సభ్యత, సంస్కృతి అంటే వీటిని ప్రధానంగా మెయింటైన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వింటారు కదా, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో వింటారు. అలాగే ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో ఢిల్లీ కూడా క్లిప్పింగ్స్ రప్పించుకుంటారు. వాళ్ళు కూడా అక్కడ ప్రధానమంత్రి, హోంమంత్రి వీళ్ళందరూ ఉన్నారంటే ఎవరెవరు ఏం మాట్లాడినా ఎంత ఘాటుగా మాట్లాడామనుకున్నప్పుడు కూడా ఇక్కడికే అక్కడ మొత్తం చిత్రగుప్తుడి చెట్ట అంతా ఉంటుంది. అది మర్చిపోయి మాట్లాడతారు అందరూ కూడా. అయితే ఇది ఎలా ఉండగా ఒక పిల్లలు చదువుకునే పిల్లలు అక్కడ ఆ సభని రాజకీయ వేదికగా అది మలుచుకోవడం ప్రధానమైన పొరపాటు అన్నమాట. పిల్లలు చదువుకుంటున్నారు కదా నాయన, బాగా చదువుకోండి. మనకి అసలు ఒకప్పుడు అమెరికాలో 23% మన ఆంధ్రులే ఉండేవారు, మీరు కూడా అంతటి వాళ్ళు అవ్వాలి అని మాట్లాడితే బాగుంటుంది. మరి అత్యోక్తి ఇంటికి ఒక కలెక్టర్ చేసేస్తా అంటాడు. అంటే నువ్వు చేస్తే చెయ్యొచ్చు, వాళ్ళు అవ్వద్దు. అందువల్ల ఇలా అత్యోక్తులు కాకుండా న్యాచురల్గా మీరు బాగా చదువుకోండి, మీకు ఎవరెవరికి ఏ అభిలాష ఉందో ఆ అభిలాష ఉన్న చదువుకి తగిన సహాయం మేము చేసే ప్రయత్నాలు చేస్తాం అని న్యాచురల్గా చెప్పినట్టే వరకు నమ్మకం ఉండేది. మీరు చదువుకొని ఉద్యోగాలకు ఎక్కడికి వెళ్ళకుండా నేను ఇక్కడే అంతా అభివృద్ధి చేస్తాను. మీ చదువును బట్టి మా వంతు ప్రయత్నం మీకు కొంచెం ఉపశమనం కలిగేలాగా చేస్తామని అనుకుంటే కొంచెం నమ్మకం కలిగేది. వాళ్ళ పిల్లలు చదువుకుండేవారు. అలాగే మిమ్మల్ని అందరినీ కలెక్టర్లు చేసేస్తాము అంటే అక్కడ ఈ జరిగేవి కాదురా అని వెంటనే అనేసుకుంటారు, అంతే కదా. బాబు నువ్వు చదువుకోరా, నీకు ఖచ్చితంగా ఒక 5,000 10,000 పెట్టి బైక్ కొంటావంటే ఒక పిల్లలు ఆలోచిస్తారన్నమాట. బైక్ కొంటారా కొనవచ్చు. 5,000 10,000 అంటే డాడీ నా కోసం కష్టపడతారు అంటాడు. నువ్వు చదువుకోరా, ఫ్లైట్ కొనేస్తారంటే ఎప్పుడు చదువుకుంటాడు, ఎప్పుడు ఫ్లైట్ వస్తుంది. అది అవ్వదని వాళ్ళకి చదువు మానేస్తాడండి. అంటే నన్ను చదువుకోవడం కోసం ఇంత మబ్బి పెడుతున్నాడు అనుకుంటాడు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి తాలూకు మాటలు కూడా పిల్లలు అలా తీసుకుంటారు. అదే మీటింగ్లో లోకేష్ బాబు గారు ఆయన చదువుకునే టైంలో వాళ్ళ ఫ్రెండ్స్తో స్విమ్మింగ్ పూల్లో ఫోటో దిగిన విషయం కూడా మాట్లాడారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అది చదువుకునే టైము కాదు, ఉద్యోగం చేస్తున్నాడు వరల్డ్ బ్యాంకులో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. లోకేష్ మాటలు సరిగా వీళ్ళలాగా మాటకారులు కాదు, కానీ చాలా జీనియస్. అసలు ఫస్ట్ అకౌంట్లోకి డబ్బు పంపించడం అన్నది లోకేష్ బాబే చెప్పాడన్నమాట. చంద్రబాబు నాయుడు ఆశ్చర్యపోయాడు, ఇదేంట్రా అకౌంట్లోకి డబ్బులు పంపించడం అంటే, లేదు అది ముందు అలాగే చేస్తాము, మన అందరికీ పేరున పంపించలేం కదా, అకౌంట్ ఉంటే పంపించేస్తాం అంతే. మొత్తం అంతా కలిసి 4-5 గంటల్లో మొత్తం అందరికీ జనరేట్ అయిపోద్ది కదా. అలాగా చెప్పిన వ్యక్తి అంటే లోకేష్ బాబు. ఇక్కడ ఏంటంటే ఆ వరల్డ్ బ్యాంకులో పనిచేస్తుండగా వాళ్ళు అందరు కలిసి స్నానాలు చేస్తారు. అంతవరకు ఎందుకండి, మీరు గోవా వెళ్ళండి, మీరు ఎవరో తెలీదు, ఎవరో అమ్మాయిలు వస్తారు, మీతో డ్యాన్స్ చేస్తారు, మీతో స్నానం చేస్తారు, మీ పక్కనే పడుకుంటారు. దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ హ్యావింగ్ ది రిలేషన్ విత్ దట్ లేడీ, అంతే కదా. అందువల్ల వాళ్ళు ఉంటారు మామూలు ఫ్రెండ్గా. వయసులో చేయకపోతే ముసలు మా బోటోలు చేస్తారా డ్యాన్సులు, మా బోటోలు చేస్తారా స్నానాలు, కొట్టుకుపోతాం మేము. అందువల్ల జనరల్గా ఇక్కడ గోవాలోనే కేవలం ఒక హిలేరియస్, ఒక ప్రెజెంట్నెస్ ఉంటుందని వెళ్తారు. వెళ్ళి వాళ్ళ ముచ్చటగా వయసులో ఉన్న వాళ్ళందరూ కాంపిటేటివ్గా ఫీల్ అవుతారు. దానికోసం ఇదిగో ఒకడేమో అమ్మాయిలతో తాగేసి ఇటు చూశాడు వెళ్ళి. అంటే ఎంత దరిద్రుడు అంటే తాగేసి డ్యాన్సులు చేస్తున్నాడో చూసారా.
అంటే తాగడం, వాళ్ళు తాగడం చూశాడు, వీళ్ళు తాగడం చూశాడు, లేదా తాగినట్టుగా ఎవరో ఇతని రిపోర్ట్ ఇచ్చారు. అంటే నువ్వు ఎంత కుత్సితపు బుద్ధి నీది, ఎంత కుట్రపూరితంగా మాట్లాడుతున్నావు అయిపోయి. ఇంకొకడు మన చంద్రబాబు నాయుడు గురించి, నువ్వేమో సినిమాల్లో యాక్ట్ చేస్తావు బావా, నేను నిజ జీవితంలోనే యాక్ట్ చేశా అన్నట్టే చంద్రబాబు నాయుడు. అంటే ఎంత అకృత్యాలు చేశాడో, ఎంత సిగ్గుమాలిన పని చేశాడో చంద్రబాబు నాయుడు. వీడా మనకు ముఖ్యమంత్రిగా ఉండేది? మరి వాడే పరిపాలించాడు, వాడే సంపద సృష్టించాడు, వాడే పరిశ్రమలు తీసుకొచ్చాడు. వీడా నువ్వంటే నువ్వు అందరిలో తులకనైపోతావు, కానీ నీకెవడు అది పెద్ద మెచ్చుకోరు కదా. సీఎం స్థాయిలో ఉండి అందరిని పెద్దవారిని వాడా వీడా ఏంటండి? వాళ్ళతో సరదాగా మాట్లాడుకున్నారు. సరదాగా మాట్లాడింది మన కౌంటబుల్ కాదు. మరి నీకంటే నీ తాతలు అంటే చూసా ఉంటారు, తాతలు చూస్తారా? తాతలు ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు, వాడికి వీడికి సంబంధం ఏంటి? అది అయిపోయింది. మూడవది, ఈయన ఒకప్పుడు మన బాలకృష్ణ గారి తాలూకు అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ కడపలో. అంతేనా? ఆయన అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ కదా. ఆయన అంత తేలిగ్గా, అంత అనాలోచితంగా మాట్లాడొచ్చా? ఒకడు అమ్మాయిని చూస్తే ముద్దైనా పెట్టుకోవాలంటాడు, కడుపైనా చేయాలంటాడు. వీళ్ళ మన నాయకుడు అన్నాడు. మరి ఆ నాయకుడికే భజన చేశావు, ఆ నాయకుడికే పండగలు చేశావు కదా, ఆ నాయకుడి ఫ్యాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నా కదా, సిగ్గు లజ్జ చెవు నెత్తురు లేదు ఇలా మాట్లాడడానికి. ఇది దీని మీద ఇప్పుడు ఆడవాళ్ళందరూ తెగ బాధపడుతున్నారన్నమాట. ఏంటి వీడు వాడు, ఏంటి అమ్మాయిల పిచ్చి? అమ్మాయిల పిచ్చి ఎంత చూస్తుంటే ఆయనకు ఉన్నట్టుంది. ఇప్పుడు 3 భార్యలండి పవన్ కళ్యాణ్కి అఫీషియల్గా. ఒక భార్య విడాకులు ఇచ్చారు, 2 భార్యల గురించి మనకు తెలిసిందే. ఇప్పుడు 2 దేశాలకి విడాకులు ఇచ్చినప్పుడు కూడా ఆ కూతురు కొడుక్కి ఆయన జవాబుదారీగా ఉన్నారు. ఇద్దరు కలిసి, నాన్న మీకు అనాథలు కాదు, మీ పేరెంట్స్గా మేము ఉంటాం, మా తప్పులేగా మేము సర్దిద్దుకుంటాం అనే పద్ధతిలో ఉన్నారు. అంటే వాళ్ళు లేదు, వీడికెందుకు? ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు అంటాడేంటి? ఇంత దారుణానికి, ఇంత పాపానికి ఒడిగడుతున్నాడు ఎందుకు అని ఆడవాళ్ళు అతి నీచంగా అంటే తిడుతున్నారన్నమాట. ఇలాంటి వాడికి ఓట్లు వేయకూడదు. ఇంత దుర్మార్గుడా, ఇంత కుచితం, ఇంత కుట్ర. వాళ్ళు ఎప్పుడో ఏదో ఫోటో ఉంది, ఫోటో ఉన్నంత మాత్రంలో ఇంత అంటే పాపం ఒడిగట్టుకోవడం మంచిది కాదని ఆంధ్రదేశంలో ప్రతి మహిళ కూడా ఈరోజు చీకొడుతుందన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.